హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే కీమా బిర్యానీ చేశానండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకున్నానండి. పక్కనండి మా ఆయన కొంచెం నెయ్యి కూడా ఇవే అంటున్నాడండి. ఇక ఆయన గోల తట్టుకోలేక 2 స్పూన్లు నెయ్యి వేసానండి. నెయ్యి వేసేసరికి వేడైపోయిందండి. ఇప్పుడు దీంట్లో 3 దాల్చిన చెక్క, 4 లవంగి మొగ్గలు, 3 యాలక్కాయలు వేసానండి. చాలండి. దాని తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను అండి. నేనైతే ఎప్పుడు దీని చెట్టు చూడలేదండి, కొండం తప్ప. ఒకసారి కలిపేద్దామండి. యాలక్కాయ ఆల్రెడీ టప్ టప్ అంటుందండి. పక్కన పచ్చిమిరకాయలు వేసుకున్నాండి, బాగా ఘాటు ఉన్నాయండి. ఇవి రేటు కూడా అలాగే ఉన్నాయండి. దాని తర్వాత ఉల్లిపాయలు కోసానండి. వాటిని కూడా చిలుకలు కోసేసుకొని వేసేస్తున్నాను. ఉల్లిపాయలు కోస్తే కళ్ళు మండుతాయి అనేది ఎంత నిజం, కొన్నా కూడా అంతే కళ్ళు మండుతున్నాయండి. అంత రేటు ఉన్నాయి ఉల్లిపాయలు కూడా. ఇవి కూడా ఒకసారి ఇప్పుడు కలిపేద్దామండి. కచ్చాపచ్చా కలిపేసానండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికండి కరివేపాకు వేసుకుందామండి. ఇది ఫ్రీనే అండి, ఇంటి పక్కన చెట్టు ఉంది. ఒకసారి వేసి కలిపేద్దామండి. ఒక 2 నిమిషాలు ఆగుదామండి, లేకపోతే పచ్చిగా ఉంటే ఏంటే నీ వంట అంటారు మా ఆయన. మళ్ళీ వేగిందండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామండి. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి కలిపేద్దామండి. ఇది కూడా ఒకసారి కలిపేసేసి టమాటాలు అండి, టమాటాలు ఎర్రగా ఉన్నాయండి కోస్తే. కొన్నా కూడా అలాగే ఉందండి రేటు. ఇవి కూడా ఒకసారి వేసి మళ్ళీ ఇవి కూడా కలిపేద్దాం. బాగా కలిపేశాక కొంచెం ఉప్పు వేసుకోవాలండి. అయినా సరే నాకు తెలియక అడుగుతానండి, సడన్గా కూరగాయల రేట్లు ఎందుకండి అంత బాగా పెరిగిపోయినాయి, అసలు కొనలేకపోతున్నామండి. సరే కానీ ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు తక్కువైతే మళ్ళీ మా పిల్లలతో నేను పడలేనండి. అందుకని ఉప్పు వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందామండి. ఉప్పు వేసుకొని కలిపేసాను కదండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పొడి మసాలా వేసుకుంటానండి. పొడి మసాలా వేసేసుకొని ఇంకొకసారి కలిపేద్దామండి. బాగా కలిపేశాకండి పచ్చికారం చెప్పాను కదండి, నీసుకూరలో పచ్చికారం బాగుంటుందని కొంచెం గట్టిగానే వేసానండి. కారం స్పూనున్నర వేసానండి. కారం వేసి కలుపుతుంటే పక్కనండి మా ఆయన వచ్చి ఏంటి నీ సోతి వంట చేయకండి అన్నాడండి. ఇక కామ్ అయిపోయానండి, ఇంకా కోప్పడతాడని. ఇప్పుడు కామ్గా పెరిగేసేసుకుంటున్నాను అండి, చల్లబడతాడని. 4 స్పూన్లు నైస్గా పెరిగేసేసుకుందామండి. పెరిగేసుకున్నాక కూడా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకున్నాక పుదీనా ఉంటుంది కదండి, నేనైతే కనుక ముందుగానే తెచ్చి పుదీనా క్లీన్ చేశానండి. ఇప్పుడు గుప్పుడు పుదీనా వేసేసుకుందామండి. గుప్పుడు పుదీనా చూసారండి ఎంత పచ్చగా ఉందో. కట్ట 30 రూపాయలు అంటండి, ఎందుకు ఉండదు పచ్చగా. పుదీనా వేసానండి. తర్వాత కొత్తిమీర కూడా గుప్పుడు వేసానండి. మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని నీట్గా చికెన్ ముక్కలు అంటే చిన్న చిన్న ముక్కలు కోసానండి. మీకు కావాలంటే ఇంకా చిన్నగా కూడా కోసుకోవచ్చండి. మా పిల్లలు వచ్చేసరికి ముక్క కావాలంటారండి. ఇంకా చిన్నగా కోస్తే కనుక అమ్మ చికెన్ నువ్వు తినేసావు అంటారని ఆ సైజు కోసుకున్నాండి. మీకు నచ్చితే కనుక కైమాలాగా కూడా చిన్నగా చేసేసుకోవచ్చండి, లేకపోతే ఇలా చేసినా కూడా బాగానే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఆగుదామండి. మన నోట్లో నీళ్ళు ఎలా ఊరుతాయి, చిక్కులో నీళ్ళు కూడా అలా వచ్చేస్తాయండి. చూసారండి నీళ్ళు బయటకు వచ్చేసాయి మొత్తం. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందామండి. బాస్మతి రైస్ కూడా నేను ముందుగా ఏం కడిగి పెట్టి నానబెట్టలేదండి, జస్ట్ కడిగేసేసి అలా వేసేసుకుంటున్నానండి. ఒకసారి ఇది కలిపేసుకొని ఇప్పుడు బాస్మతి రైస్ వేసేసుకుందామండి. బాస్మతి రైస్ కూడా వేసేసుకుంటున్నానండి, చూపిస్తున్నాను చూడండి. మా వారు పక్కనుండి అంటున్నారు చేయవే త్వరగా వంట అంటున్నారండి, అందుకే చేసేస్తున్నాను. బాస్మతి రైస్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేద్దామండి. ఓకే హడావిడిగా కలిపేసామండి. మొత్తం బాస్మతి రైస్ అంతా ఇరిగిపోయి ముద్దలాగా అయిపోద్దండి. అప్పుడు మా పిల్లలు మా ఆయన అడుగుతారు బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తానని చెప్పి ముద్దగా చేస్తావు ఏంటి అని అంటారండి. అందుకని కొంచెం నిదానంగా వయ్యారంగా కలిపానండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసేసుకుందామండి. సరిపడా వాటర్ పోసేసుకొని విజిల్ పెట్టేసుకున్నామంటే దెబ్బకి అయిపోద్దండి ఇక కీమా బిర్యానీ. మా పిల్లలు పక్కనండి ఇంకా అవ్వలేదా అని తిరుగుతూనే ఉన్నారండి నా వంక. కలిపేసానండి. ఒకసారి కలిపేసాక మొత్తం ఒకసారి మూత ఎక్కడో పెట్టానండి మీతో మాట్లాడుతూ. ఇంకొకసారి కలిపేసేసి మూత పెట్టేద్దామండి. మూత పెట్టాక మళ్ళీ కలపడానికి అవకాశం ఉండదు కదండి. మూత దొరికేసిందండి. మూత పెట్టేసి ఒక్క విజిల్ వస్తే చాలండి. మూత వచ్చేసిందండి విజిల్. ఇదిగోండి చూసారా బిర్యానీ. మాట్లాడుతూ కానీ చేశాను కానీ పొడిపొరలాడుతూ భలేగా వచ్చిందండి చక్కగా. ఇక మా వాళ్ళు ఇక లేట్ అయితే నన్ను తినేస్తారండి. నాకు కూడా ఆఫీస్ టైం అయిపోతుంది కాబట్టి చక్క పెట్టేద్దామండి వాళ్ళకి. మీకు చూపించడం కుదరలేదు కానండి, పక్కన పనిలో పని అని చికెన్ కర్రీ కూడా వండేసానండి. అయిపోయింది. ఇక ప్లేట్లు వేసి మా వాళ్ళకి పెట్టేస్తే 2 ముద్దలు తినేస్తారండి. పెట్టేద్దామండి. ఇంకా టేస్ట్ చేసేస్తాను ఓకే అడుగుతున్నారు కదండి పిల్లలు, పెట్టేస్తానండి. ఇంకా వేడి బిర్యానీ నా చేయి కాలిద్ది వాళ్ళ నోరు కాలిద్ది అంతే కదండి. బిర్యానీ పెట్టేసేస్తున్నాను. పక్కనండి మా అబ్బాయి అమ్మ చికెన్ కర్రీ కూడా వేయని అడుగుతున్నాడండి. వాడి కోసం ఇంకా చికెన్ కర్రీ కూడా తీసుకొచ్చి ఒక గిన్నెలో అది కూడా వేసేసానండి. చికెన్ కర్రీ కూడా ఈసారి ఇంకెప్పుడైనా మీకు చికెన్ కర్రీ కూడా ఎలా ఉండాలో చూపిస్తానండి.
చికెన్ కర్రీ అయితే వేసేసాను గిన్నెలో. పక్కన మా అమ్మాయి ఉల్లిపాయ లేదా అమ్మ అని అడుగుతుందండి. అది లేకపోతే ఎలాగమ్మా అని చెప్పానండి. పక్కన ఉల్లిపాయ కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇంకా చూసారండి ఎంత బాగుందో, వేడివేడిగా ఉందండి. ఇప్పుడు కలిపేసేసి వాళ్ళకి చెరో ముద్ద పెట్టేద్దామండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.